సంతోషి జ్యువెలరీ షాప్లో భారీ చోరీ జరిగింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నగలు దొంగిలించినట్టు గుర్తించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసు సిబ్బంది జ్యువెలరీ షాప్ను సందర్శించారు. వెనుక బాత్రూం నుంచి గ్యాస్ కట్టర్తో కట్ చేసి లోపలికి వెళ్లి నగలు దొంగిలించినట్టు తెలిపారు. పోలీసు 5 బృందాలు రంగంలోకి దిగాయని, అతి త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని తెలిపారు. భారీ మొత్తంలో నగలు చోరీకి గురయ్యాయని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మన సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో దొంగతనం జరిగింది అనేటువంటి సమాచారంతో లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి పోలీస్ సిసిఎస్, అదేవిధంగా క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఈ యొక్క సాయి సంతోషి జ్యువెలరీ షాప్ని విజిట్ చేయడం జరిగింది. ఈ జ్యువెలరీ షాప్కి సంబంధించి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ నుంచి అఫెండర్స్ ఎంట్రీ అయినట్టు, బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గోడని వాళ్ళు హోల్ చేసి ఎంట్రీ అయ్యి లోపల ఉన్న చిన్న షట్టర్, ఎక్కడైతే మెయిన్ స్టోరేజ్ పాయింట్ ఉంటుందో చిన్న షట్టర్కి వాళ్ళు గ్యాస్ కట్టర్ తోటి కట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆర్నమెంట్స్ని తీసుకెళ్ళినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. సో ఫిర్యాదుదారుడు ఆల్రెడీ వీఆర్ ఎగ్జామింగ్ ఎంత ప్రాపర్టీ ఎగ్జాక్ట్లీ పోయిందనేది, ఇంకా పూర్తి స్థాయి వివరాలు మనకు రాలేదు. అక్కడ చాలా ప్రాపర్టీ ఉండిపోయింది. సో మెయిన్గా అతను దాన్ని అకౌంటింగ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ ఎంత ప్రాపర్టీ పోయిందనేటువంటి నిర్ధారణకు రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒక 5 టీమ్స్ని మనం డిప్యూట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పాత నేరస్తులని, ఎంఓ క్రిమినల్స్ని, గతంలో ఇలాంటి నేరాలు జరిగినటువంటి అఫెండర్స్ మీద మనం ట్రాకింగ్ పెట్టినాం. సో దీన్ని ఖచ్చితంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్ ఛేదిస్తుంది. సోషల్ మీడియాలో 15 నుంచి 18 కేజెస్ పోయిందని అంటున్నారు. ఇనిషియల్గా ఆయన ప్యానిక్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రాపర్టీ ఎంత ఉంది, ఎంత పోయిందనే నిర్ధారణకు రావడం జరుగుతుంది. చాలా ఎక్కువ ప్రాపర్టీ అయితే ఉంది. సో ఎంత పోయిందనేది పూర్తి స్థాయిలో ఆయన అకౌంటింగ్ చేసుకున్న తర్వాత నిర్ధారణకు రావడం జరుగుతుంది. సాయి సంతోషిని జ్యువెలరీలో గుర్తు తెలియని వ్యక్తులు వెనక ఖాళీ ప్రదేశం నుంచి లోపలికి కాంపౌండ్ వాళ్ళ ద్వారా లోపలికి వచ్చి అక్కడ ఒక డోర్, వాష్రూమ్ డోర్ ఉండడం జరిగింది. ఆ డోర్ను ఓపెన్ చేసి లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ గ్యాస్ కట్టర్ తోటి ఒకటి ఐరన్ షట్టర్ను అది ఓపెన్ చేసి లోపల ఉన్న బంగారం నగలు కొన్ని దొంగలించుకొని పోవడం జరిగింది. దీని ఫిర్యాదు మేరకు మేము మా యొక్క సిబ్బంది అందరూ కూడా ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఒక 5 టీములు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఛేదించడానికి. అదేవిధంగా టెక్నికల్గా మరియు ఫీల్డ్ పరంగా, తర్వాత ఓల్డ్ అఫెండర్స్ ఇంతకుముందు జరిగిన వాటి యొక్క ఆధారాలతోటి ఈ కేసును అతి త్వరలో ఛేదించడం జరుగుతుంది.